డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. కర్మని ఎవడు తప్పించలేడుగా 99.99% సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు. ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఫార్చ్యూనర్ కార్ లో 150లో వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్ 150లో వెళ్తున్న కార్ పంచర్ అయింది, ఏమైతుంది? బ్లాస్ట్, పల్టీని కొడుతుంది. ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా? కానీ ఆ నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పంచభూతాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రకృతి ఆశీర్వాదం ఉంది. ఏమైందో తెలుసా? పంచర్ అయింది, కానీ ఎవరికి ఏమీ జరగలే. ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది. దట్ ఈజ్ అహం. మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. రిపీటెడ్గా మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయి ఉంటారు. ఆ లాస్ మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆశ్చర్యాలై కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిపోతాయి. లార్డ్ హనుమాన్ ఆంజనేయ స్వామి దగ్గర నుండి 4 లైఫ్ లెసన్స్ మనం నేర్చుకోవచ్చు. రీసెంట్గానే మనం హనుమాన్ జయంతి సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. 4 లైఫ్ లెసన్స్. ఈ 4 లైఫ్ లెసన్స్ని మీరు ఆచరణలో పెడితే హనుమంతుడి యొక్క ఆశీర్వాదాలే కాకుండా ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదాలతో పాటు అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు 110% పొందుతారు. ఈ 4 లైఫ్ లెసన్స్ మీ మేనిఫెస్టేషన్కి ఒక కీ పాయింట్ అని చెప్పొచ్చు. మేనిఫెస్టేషన్కి ఈ 4 లైఫ్ లెసన్స్ ఏదైతే ఉన్నాయో 4 బుల్లెట్ పాయింట్స్ అని చెప్పొచ్చు, 4 స్టెప్స్ అని చెప్పొచ్చు. ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఈ 4 లైఫ్ లెసన్స్ మీరు నేర్చుకొని ఆచరణలో పెడితే లైఫ్లో చాలా ఉన్నత శిఖరాలకు ఎలివేట్ అవుతారు. మరి ఏంటా 4 లైఫ్ లెసన్స్? మేజర్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం హం హనుమతే నమః, ఓం సాం శనిశ్చరాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్, నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఆంజనేయ స్వామి దగ్గర నుండి మనం 4 లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చు. దీస్ ఆర్ ద పవర్ఫుల్ లైఫ్ లెసన్స్. ఏంటి లైఫ్ లెసన్స్? ఈ లైఫ్ లెసన్స్ ఏమైతే ఉన్నాయో మేనిఫెస్టేషన్కి 4 బుల్లెట్ పాయింట్స్ అని చెప్పొచ్చు. మీ యొక్క మేనిఫెస్టేషన్ హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఈ 4 బుల్లెట్ పాయింట్స్ ఆచరణలో పెట్టాలి. మీరు చేస్తున్న ఎఫర్మేషన్స్కి, డిక్లరేషన్స్కి, మనీ మేనిఫెస్టేషన్స్కి, విజువలైజేషన్స్కి, మనీ మెడిటేషన్స్కి, మీరు ఆచరణలో పెడుతున్న మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్కి కూడా ది బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే ఈ శ్రీ ఆంజనేయ స్వామి చెప్పిన ఈ 4 లైఫ్ లెసన్స్, ఆంజనేయ స్వామి దగ్గర నుండి చూసి నేర్చుకున్న ఈ 4 లైఫ్ లెసన్స్ మీకు 100% హెల్ప్ అవుతుంది. ఫస్ట్ లైఫ్ లెసన్ ఏంటంటే ఆంజనేయ స్వామి దగ్గర నుండి, లార్డ్ హనుమాన్ దగ్గర నుండి చూసి నేర్చుకోవాల్సిన ఫస్ట్ లైఫ్ లెసన్ ఏంటి అంటే కరేజ్. లార్డ్ లక్ష్మణుడికి ఇబ్బంది ఉంది, అతన్ని సేవ్ చేయడం కొరకు పర్వతాన్నే తీసుకొచ్చేస్తారు ఆంజనేయ స్వామి. అక్కడి నుండి మీరు మనమందరం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే కనుక కరేజ్. అతని ధైర్యాన్ని చూడండి. నేను తేగలనా లేదా అన్న డౌట్స్ లేదు, క్వశ్చన్స్ లేదు, ఆలోచన లేదు, క్వైరీస్ లేవు. నా లక్ష్మణుడికి నేను సేవ్ చేయాలి అంటే నాకు వేరే ఆలోచన లేదు, వేరే స్కోప్ లేదు, వేరే హోప్ లేదు. ఐ హ్యావ్ టు గెట్ ఇట్ డౌన్ అని చెప్పి వెళ్ళి పర్వతాన్ని తీసుకుని వచ్చాడు ఆంజనేయ స్వామి. మరి ఆంజనేయ స్వామికి ఉన్నంత కరేజ్ మనందరికీ ఉందా లేదా అని నాకు వచ్చాను. పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకున్నారు, పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకున్నారు, పెద్ద పెద్ద కళలు కంటున్నారు. నేను మిలీనియర్ అవ్వాలి, బిలీనియర్ అవ్వాలి అని, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలని పెద్ద పెద్ద కోరికలు పెట్టుకున్నారు. నెంబర్ ఆఫ్ బిజినెసెస్ని ఎస్టాబ్లిష్ చేయాలని పెద్ద పెద్ద కోరికలు పెట్టుకున్నారు. వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు ఎన్నో చేయాలని చెప్పి పెద్ద పెద్ద కోరికలు పెట్టుకున్నారు. మరి పెట్టుకున్న డ్రీమ్ అదే ఇగ్నైటింగ్, అదే మండే అగ్నిజ్వాలంలా ఉందా ఆ కోరిక, లేదా ఆరిపోయిందా? ఒక్కసారి ఆలోచించండి. ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకుంటా ఉన్నాం. బట్ ఆ ఫైర్ ఎందుకు 1 monthలో ఆరిపోతూ ఉంది? ఆ ఫైర్ ఎందుకు వెట్ అయిపోతూ ఉంది? వై? ఆంజనేయ స్వామి దగ్గర నుండి ఆ కరేజ్ని మనం ఎందుకు నేర్చుకోకూడదు? ఎందుకు ఉండకూడదు కరేజ్? ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకోవాలంటే భయం, పెద్ద పెద్ద కలలు కనాలంటే భయం, ఒక పెద్దగా ఆలోచించాలంటే భయం. ఇంట్లో వాళ్ళ ముందు అంగీకరించట్లేదు. పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగితే మేలు అని చెప్తా ఉన్నారు. డ్రీమ్ బిగ్, ఎయిమ్ బిగ్. మీ యొక్క గోల్ స్కై అయి ఉండాలి. అప్పుడు లైఫ్లో కనీసం స్టార్ అవుతారు. అక్కడ వరకైనా రీచ్ అవుతారు, స్టార్ వరకైనా రీచ్ అవుతారు.
అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలి. గాల్లో మేడలు కట్టొద్దు అని చెప్తా ఉంటారు. ఇవన్నీ పక్కా సొల్లు కబుర్లు. ఐఎమ్ సారీ టు సే దిస్. గాల్లో మేడలు కట్టడం అంటే ఏంటి? దట్ ఈజ్ ఇమాజినేషన్, దట్ ఈజ్ విజువలైజేషన్. మీ ఉన్నత కొరకు, మీ గ్రోత్ కొరకు, మీ సక్సెస్ కొరకు మీరు ఇమాజిన్ చేసుకోకపోతే, మీరు విజువలైజ్ చేసుకోకపోతే, మీకు ఒక విజన్ లేకపోతే, హూ విల్ డూ దట్ ఫర్ యూ, ఫర్ యువర్ హైయెస్ట్ గుడ్? మీ కొరకు మీరే చేయాలి. సో మేనిఫెస్టేషన్ ఫాలో అవుతున్నారా? లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ డివైన్ మనస్, లా ఆఫ్ పొలారిటీ, ఏదైతే యూనివర్సల్ ప్రిన్సిపల్స్ని, లైఫ్ ప్రిన్సిపల్స్ని మీరు ఆచరణలో పెడుతున్నారా? విశ్వజ్ఞానాన్ని ఆచరణలో పెడుతున్నారా? ఫస్ట్ మీరు ఆంజనేయ స్వామి దగ్గర నుండి నేర్చుకోవాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ లెసన్ ఏది అంటే కరేజ్. బీ కరేజ్. యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొందాలంటే అంత ఈజీ కాదు. అనుకున్న మేనిఫెస్టేషన్, ఎఫర్మేషన్, డిక్లరేషన్స్కి, విజువలైజేషన్స్కి రిజల్ట్ రావాలి అంటే అంత ఈజీ కాదు. ఒక వ్యక్తికి ఇట్లా రిజల్ట్ వస్తుంది, ఒక వ్యక్తికి 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం అయినా సరే రిజల్ట్ రావట్లేదు, మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు అంటే దానికి కారణం ధైర్యంగా లేడు. గట్స్తో ఉండాలా. నీకేంది భయం? నేను చెప్తా ఉన్నా, గాడ్ ఈజ్ విత్ యూ, యూనివర్స్ ఈజ్ విత్ యూ. దైవశక్తి, విశ్వశక్తి మిమ్మల్ని నడిపిస్తుంది. నమ్మండి. ఎవరున్నారో లేదో నాకు తెలియదు, బట్ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు నేనున్నాను, నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను. పట్టుకోండి. అహం బ్రహ్మాస్మి మీ సబ్జెక్ట్ని పట్టుకోండి. విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టి ఫెయిల్ అయిన వ్యక్తి లేడు, రాడు, ఉండడు కూడా. ఆచరణలో పెట్టడంలో తప్పు ఉంటే ప్రాబ్లం ఆచరణలో ఉంది. కరెక్ట్ చేసుకోవాల్సింది మీరు, యూనివర్స్ కాదు. సో ఫస్ట్ లైఫ్ లెసన్ ఏంటి అంటే కనుక కరేజ్. అండ్ సెకండ్ లైఫ్ లెసన్ హ్యూమిలిటీ. ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఆంజనేయ స్వామికి. పర్వతాన్నే తీసుకొచ్చేశాడు. ఎంత ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అంత స్ట్రెంగ్త్ ఉన్నా సరే సీతమ్మ దగ్గర, కాళ్ళ దగ్గరే ఉంటాడు. ఏమి కావాలో చెప్పమ్మా, నేను చేసి పెడతా. దట్ ఈజ్ హ్యూమిలిటీ. అలాని సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరికి తల వంచాల్సిందే లేదు, ఎవరికి తల దించాల్సిందే లేదు. ట్రై టు అండర్స్టాండ్. సబ్మిషన్ ఇక్కడ ఇంపార్టెంట్. హ్యూమిలిటీ అంటే సబ్మిషన్. సబ్మిట్ అవ్వండి. ఎవరికి? గాడ్స్ ఎనర్జీకి, యూనివర్సల్ ఎనర్జీకి, ప్రకృతికి, మదర్ నేచర్కి సబ్మిట్ అవ్వండి, సరెండర్ అవ్వండి. అప్పుడు మాత్రమే నేర్చుకోగలరు. అయినో యాటిట్యూడ్లో వద్దు, నాకు అన్నీ తెలుసు అన్న ఆలోచన వద్దు. అన్నీ తెలిసినప్పుడు బాగా పండిపోతాడు, పండిపోయిన పండు రాలిపోద్ది, ఎవడో తొక్కేస్తాడు. లైఫ్ కూడా అంతే. లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి, అయిన యాటిట్యూడ్ ఉండకూడదు. బీ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అనేది బిగ్గెస్ట్ క్వాలిటీ. మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారా, యూనివర్సల్ సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారా, హ్యూమిలిటీ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, హ్యూమిలిటీ లీడ్స్ టు అబండెన్స్. సబ్మిట్ అయిపోండి, సరెండర్ అయిపోండి. గాడ్కి సరెండర్ అయిపోండి, యూనివర్స్కి సరెండర్ అయిపోండి, పంచభూతాలకి, ప్రకృతికి సరెండర్ అయిపోండి, గురువులకి సరెండర్ అయిపోండి. వాళ్ళు ఎలివేట్ చేస్తారు లైఫ్ని. మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని నింపుతారు. ఆ వెలుగు చాలు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి. హ్యూమిలిటీ, అది నేర్చుకోండి. థర్డ్ థింగ్, లార్డ్ హనుమాన్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన థర్డ్ లైఫ్ లెసన్ ఏంటి అంటే సెల్ఫ్లెస్నెస్. సెల్ఫ్ అంటే అతనికి సెల్ఫ్ వద్దు. శ్రీరాముడికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు, లక్ష్మణుడికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు, సీతమ్మ తల్లికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. సెల్ఫ్లెస్నెస్. తన అవసరాలు, తన కోరికలను పక్కన పెట్టి శ్రీరాముడికి ఏమి కావాలో చేకూరుస్తాడు. ఇక్కడ మీ అవసరాలని, కోరికలను పక్కన పెట్టమని నేను చెప్పట్లే. లోక కళ్యాణం కొరకు ఏమైనా ఆలోచిస్తున్నావా? ఇన్ దాట్ వే నేను మాట్లాడుతూ ఉన్నా. దట్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. ద ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ ఫ్యామిలీ, సెకండ్ ప్రియారిటీ ఈజ్ మనీ. గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లాయల్టీ, లోక కళ్యాణం. లోక కళ్యాణం ఎప్పుడు నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నో, అందుకొరకు రాలేదు, అందుకొరకు పొందలేదు మనిషి జన్మ. వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు ఏదైనా చేయాలా, అందుకే జన్మ పొంది ఉన్నాం. అది మన రెస్పాన్సిబిలిటీ. మన సొంత ఇల్లుకి మనం ట్యాక్స్ కడతా ఉన్నాం. మరి ఇంత భూగ్రహం మీద, భూమండలంలో, ఈ బ్రహ్మాండంలో చోటిచ్చిన భగవంతుడికి, విశ్వానికి కట్టే ట్యాక్సే ఇతరులకు చేసే సహాయం, ఇతరులకు చేసే హెల్ప్. అదే రెంట్, అదే ట్యాక్స్ మనం భగవంతుడికి, విశ్వానికి కడుతుంది. దాని కొరకు సెల్ఫ్లెస్నెస్ అనే యాటిట్యూడ్ ఇంపార్టెంట్. అప్పుడైతే మేనిఫెస్టేషన్. యూనివర్స్ థ్యాంక్ యూ, యూనివర్స్ లవ్ యూ అని చెప్తే రిజల్ట్ వచ్చేది. యూనివర్స్ నిన్ను సెలెక్ట్ చేసుకొని చెప్పాలా, బేటా థ్యాంక్ యూ రా, బేటా లవ్ యూ అని యూనివర్స్ చెప్పాలా మీకు. అలా మారుతున్నామా, అలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నామా లేదా? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ లెసన్ కరేజ్, సెకండ్ లెసన్ సెల్ఫ్లెస్నెస్, థర్డ్ లెసన్ హ్యూమిలిటీ, అండ్ ఫోర్త్ లెసన్ ఏంటి అంటే లాయల్టీ. రాముడు ముందు ఒకటి, రాముడు వెనకాతలు ఒకటి. ఎప్పుడూ మాట్లాడలేదు ఆ శ్రీ హనుమాన్, లార్డ్ హనుమాన్, శ్రీ ఆంజనేయ స్వామి. దట్ ఈజ్ లాయల్టీ. లాయల్గా ఉంటున్నావా లేదా? నీ ఆత్మకు నువ్వు లాయల్గా ఉంటున్నావా లేదా? తర్వాత సెకండరీ. నీ ఫ్యామిలీకి, సొసైటీకి ఓకే ఉండాలి, బట్ ద ప్రైమ్ ఈజ్ బీ లాయల్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వు లాయల్గా ఉంటున్నావా లేదా? నీ మనసుకి నీకు ఏం కావాలో, కోరికకి నువ్వు లాయల్టీగా ఉంటున్నావా లేదా? దట్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు ఒక బెంచ్ కావాలి, మెర్సిడీస్ బెంచ్ కావాలి, కోరిక ఉంది. ఏముందిలే చూద్దాంలే, ఎవడేమనుకుంటాడో.
బెంజ్ కారు ఒక పోస్టర్ ఇంట్లో పెట్టి చుట్టాలు వస్తే ఏమైనా తప్పుగా మాట్లాడతారేమో అనే భయం మనకి. లాయల్ టు యూ, లాయల్ టు యువర్ సెల్ఫ్ అండ్ లాయల్ టు సొసైటీ, లాయల్ టు యువర్ పేరెంట్స్, లాయల్ టు యువర్ ఫ్యామిలీ, లాయల్ టు యువర్ లవ్డ్ వన్స్. లాయల్టీ లీడ్స్ టు లావిష్ అబండెన్స్. సో మేనిఫెస్టేషన్కి 4 లైఫ్ లెసన్స్ చాలా ఇంపార్టెంట్. కరేజ్, ధైర్యంగా ఉండాలా, సెల్ఫ్లెస్నెస్గా ఉండాలా, హ్యూమిలిటీగా ఉండాలా, లాయల్టీగా ఉండాలా. దీస్ ఆర్ ద 4 లైఫ్ లెసన్స్. అండ్ ఒక 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇమ్మీడియట్గా కామెంట్స్లో 888 అని టైప్ చేయండి, 888 అని టైప్ చేయండి. యూనివర్సల్ బ్లెస్సింగ్స్ మీకు స్టార్ట్ అయితే మీ నేమ్ అండ్ లొకేషన్ కూడా టైప్ చేయండి. యూనివర్సల్ బ్లెస్సింగ్స్తో పాటు ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, చాలామంది మనీ మేనిఫెస్టేషన్ మాస్టరీ క్లాస్, మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ కోసం చాలా ఎంక్వైరీస్ వచ్చున్నాయి. ఎందుకంటే 2024లో ఎప్పుడో 6 months, 7 months, 8 months బ్యాక్ 11 days మీ అందరితో కలిపి జర్నీ చేసే అవకాశం నాకు భగవంతుడు ప్రసాదించాడు. అగైన్ విశ్వవసు నామ సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం స్టార్ట్ అయింది. 2025 పవర్ఫుల్ ఇయర్, తెలుగు నూతన సంవత్సరం కూడా పవర్ఫుల్ ఇయర్. 12 రాసులకి బ్రహ్మాండంగా ఉండబోతా ఉంది. ఒక గురుగ్రహం, గురుబలం స్ట్రెంథన్ చేసుకుంటే, సబ్జెక్ట్ని పట్టుకుంటే. ఎందుకంటే నేమ్లోనే ఉంది విశ్వవసు నామ సంవత్సరం. వసు అంటే వసుంధర, వసుంధర అంటే కొరత లేనిది, లోటు లేనిది. కొరత లేదు, లోటు లేదు అంటే సంపూర్ణత్వం ఉంది, సమృద్ధి ఉంది, అంటే దాని అర్థం అబుండెన్స్ ఉంది అని అర్థం. ఈ ఇయర్కి పవర్ ఉంది. దరిద్రుడు కూడా కుబేరుడై కూర్చోవచ్చు, ధనవంతుడై కూర్చోవచ్చు. లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తి మనందరికీ భగవంతుడి విశ్వం ప్రసాదించబోతా ఉన్నాడు. గెట్ రెడీ. April 20th నుండి కంటిన్యూస్గా 11 రోజులు మీరు నేను కలిసి జర్నీ చేయబోతా ఉన్నాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 11 రోజులు. నిగూఢంగా దాగి ఉన్న ఎంతో విశ్వజ్ఞానాన్ని మీకు అందివ్వడం కొరకు యూనివర్స్ రెడీగా ఉంది. పంచభూతాలు, ప్రకృతి, దైవశక్తి, విశ్వశక్తి ఒక్క శక్తిగా ఏర్పడి 11 రోజులు మనందరినీ డ్రైవ్ చేయబోతా ఉంది. అబౌట్ మేనిఫెస్టేషన్, విశ్వవసు నామ సంవత్సరానికి సంబంధించింది. అబౌట్ మేనిఫెస్టేషన్, విశ్వజ్ఞానం, కని విని ఎరుగని విశ్వజ్ఞానం మీ ముందుకు రాబోతా ఉంది. మెడిటేషన్స్ అడుగుతారా? మంత్రాస, తంత్రాస, యంత్రాస, ఎఫర్మేషన్సా, డిక్లరేషన్సా, విజువలైజేషన్సా, మెడిటేషన్సా, ఏంజల్ నెంబర్సా, స్పిరిచువల్ రెమెడీసా, యాన్షియంట్ టెక్నిక్సా, క్లెన్జింగా, డివైన్ క్లెన్జింగా, క్రిస్టల్ హీలింగా, డివైన్ హీలింగా, వాట్ ఎవర్ యూ వాంట్. 11 రోజుల విశ్వజ్ఞానాన్ని మీ అందరికీ అందివ్వడానికి విశ్వం సిద్ధంగా ఉంది. ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు. హాయ్, హలో, నమస్తే చెప్పడం వరకే నేను ఉంటాను. తర్వాత దైవశక్తి, విశ్వశక్తి మన అందరినీ డ్రైవ్ చేయబోతా ఉంది. ఈ మాట చెప్పడంలో నాకు ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి థాట్ లేదు, అనుమానమే లేకుండా చెప్తా ఉన్నాను. మేజర్ డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ అయ్యారు. కలిసి జర్నీ చేద్దాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 11 రోజులు. ఈ 11 రోజు రికార్డింగ్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అటెండ్ అయిన వాళ్ళకి రికార్డింగ్స్ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యంగా యంగ్స్టర్స్ కమ్ అండ్ జాయినర్స్, ఎవరైతే ఫ్యామిలీస్ చూస్తూ ఉన్నారో కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. విశ్వవసు నామ సంవత్సరంలో మీరు తీసుకోబోతున్న బెస్ట్ డెసిషన్ ఏదైనా ఉంది అని మీరు అనుకుంటే దిస్ ఈజ్ ద థింగ్. ఎన్రోల్ అవ్వండి. ఇమీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. ఒకటి చెప్తా ఉన్నా, భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే రుణ ఫలితం, మీకు నేను కలవాలన్న రుణ ఫలితం, కర్మ ఫలితం ఉంటేనే కలవబోతా ఉన్నాం. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి. నేను మీ శ్రీ వైబ్రెంట్. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను దాదాపుగా ఒక 20 మంది గురువుల్ని కలిశాను. కానీ అతి తక్కువ వయసు అంటే వైబ్రెంట్ వంశీ గారు. ఇంత చిన్న వయసులో గురువు గారు ఇంత ఎక్సలెంట్ సబ్జెక్ట్ చెప్తున్నాడు అంటే అది అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్ మై మదర్ నేచర్ అంటాడు. యాక్చువల్లీ నేను దాన్ని చూశాను. ప్రకృతిలోకి వెళ్ళిన తర్వాత గురువు గారు చెప్పిన తర్వాత చెట్టుకి హక్ చేసుకోవడం జరిగింది. తెలియని వైబ్రేషన్. ఆ రోజే 4 లక్షలు వచ్చినాయి నాకు, 4 lakhs. ఆ రోజు అనుకున్నాను, అంటే ఎలాగన్నా ఈరోజు నేను ఒక వేరే వాళ్ళకు బాకీ కట్టేయాలని అనుకున్నాను. 4 లక్షలు ఆ రోజు మార్నింగ్ తెల్లవారుదాం 4:30 చేశాను. అదే రోజు మధ్యాహ్నం వరకు 4 lakhs వచ్చినాయి నాకు. కేవలం గురువు గారు చెప్పినటువంటి మాటలు నేను తూచా తప్పకుండా చేయడం జరిగింది. అదేవిధంగా నేను సాధించాను. కాకపోతే లైఫ్లో భయము అనేది ఉండేది. ఎప్పుడైతే గురువు గారిని కలిసిన తర్వాత నాకున్నటువంటి భయాలు పోయి ఆ ధైర్యాన్ని నా జీవితంలోకి నేను తీసుకురావడం జరిగింది. కాబట్టి గురువు గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సబ్జెక్టు పట్టుకుంటే ఎంతైనా సాధించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. మన దగ్గరికి రాంది అంటూ ఏది లేదనేది అది నేను గుర్తు తెచ్చుకున్నాను.